లేక వ్యక్తిగతంగా కావచ్చు కొన్ని నిమిషాలు ప్రభుని ఆరాధించాం. ప్రభు ఆత్మస్వరూపి. దేవుడు అన్నాడు, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను. మన మధ్యలో ప్రభు ఉన్నాడు. మన ఆరాధనలు ఆయన అంగీకరించాడు. అయితే ప్రభును ఆరాధించిన మనము ప్రభు యొక్క బలలో కూడా మనం పాలొందవలసిన వారంగా ఉన్నాం. ప్రభు బలలో పాలొందుతూ ఉండగా ఒక భాగాన్ని మనం చదువుకొని మన వ్యక్తిగత జీవితాలు, మన ఆత్మీయ జీవితాలు పరీక్షించుకోవాలి. చెప్పాడు దేవుడు, మనల్ని మనమే విమర్శించుకుంటే తీర్పు పొందకపోదు. ఆ ప్రకారం చేసి ఆ బలలో మనం పాలొందాలి. ఇది మనకి ఇవ్వబడినటువంటి కట్టడ. అందుకని మరి మన ఆత్మీయ జీవితాలు పరీక్షించుకోవాలి కనుక లేఖనాల్లో నుంచి ఒక మాట చదువుకుంటాం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం. ఆరాధన కొరకు చదువుకున్న మాటనే మరలా ప్రభు బల్ల కొరకు కూడా మనం చదువుకుంటాం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం. అందరం కలిసి, మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకుని వ్రాయించుకొనగా మా ప్రధానులను, లేవీలను, యాజకులను దానికి ముద్రలు వేసిరి. దానికి ముద్రలు వేసిన వారు ఎవరనగా అధికారియగు అహల్యా కుమారుడైన నెహెమ్యా, సిద్కియా. చాలు. మనము ఓబద్యాను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం చాలా వారాల నుంచి. ఎవరు ఈ ఓబద్యా అంటే, మొదటి రాజుల గ్రంథంలో గృహ నిర్వాహకుడు, మంచి గృహ నిర్వాహకుడు ఒక ఓబద్యా. రెండో ఓబద్యా ఎవరు అనంటే ధర్మశాస్త్రమును బోధించిన వాడు. యోధావారి మధ్యకు పోయి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. అది 2వ దినవృత్తాంతాల గ్రంథంలో చూసాం. పోయిన వారమేమో దేవుని మందిరము పనిచేసిన ఓబద్యా, ఆ పనిని నమ్మకంగా చేశారంట. ఆ నమ్మకంగా పనిచేసిన ఓబద్యా అనే ఆయన గురించి మనం చూసాం. అయితే ఇప్పుడు కూడా ఓబద్యాని గురించే చూస్తాం. అయితే ఇక్కడ లేదు కదండి, ఆయన లేడు కదా, ఈ నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో ఓబద్యా లేడు కదా అని అనుకుంటాం మనం. అయితే ఇక్కడ 1వ వచనంలో లేవీలు, యాజకులు ఏం చేశారంట? ముద్రలు వేశారు. ముద్రలు వేసిన వారు ఎవరనగా అనే తర్వాత ఒక లిస్ట్ ఇవ్వబడ్డది. ఎవరెవరు వేశారు ఈ ముద్రలు అని అంటే, అప్పుడు ఆ లిస్టులో చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో 3వ అధ్యాయం చివరిలో ఒక మాట ఉంది, ఒక ఆయన పేరుంది. ఎవరైనా 5వ అధ్యాయం చివరి భాగంలో ఓబద్యా అనేటువంటి వ్యక్తి ఇక్కడ కూడా ఉన్నాడు. ఓబద్యా ఎవరు? ఈ ఓబద్యా అంటే యాజకుడు. ఈయన ఎవరట? యాజకుడు. అయితే నేను ఇప్పుడు చెప్పాల్సిన సంగతి ఆరంభంలో ఆరాధన వర్తమానంలోనే ఒక తలంపు జ్ఞాపకం చేశాను. ఏమిటనంటే యాజకులు అనే మాట. మనమంతా దేవుని యాజకులం. మనల్ని దేవుడు యాజకులుగా చేసుకున్నాడు. అందుకని యెషయా గ్రంథంలో అన్నాడు 61వ అధ్యాయంలో, వారు నాకు యాజకులు అనబడుదురు అని అన్నాడు. మనం ఆయన యాజకులం. అయితే ఇక్కడ కూడా ఓబద్యా అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరట? యాజకుడు అనేది మనం చూస్తాం. అయితే యాజకులు ఏం చేశారు, ఆ యాజకుల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనేది ఒక 2-3 విషయాలు చాలా క్లుప్తంగా, సమయం లేదు కనుక చాలా క్లుప్తంగా 2-3 సంగతులు నేను జ్ఞాపకం చేస్తాను. అది మన ఆత్మీయ జీవితాలు కూడా యాజకులమైన మనము ఎలాంటి వారంగా ఉండాలో, ఎలాంటి వారంగా జీవించాలనో కొన్ని సంగతులు ఈ వాక్యంలో మనం చూసుకునే వారంగా ఉంటాం. ఇక్కడ నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో యాజకులు ఉన్నారు. ఆ యాజకుల్లో ఒక ఆయన ఓబద్యా. ఈయన ఎవరట? యాజకుడు. మనము ఈనాడు యాజకులు. అయితే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో అక్కడ యాజకులు కొంతమంది ఉన్నారు. వారు కొన్ని పనులు చేశారు. వారు ఏమేం పనులు చేశారు? రండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. ఇక్కడ యాజకులు ఒక పని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? యెహోవా నిబంధన మందసమును మోసుకొని పోతూ ఉన్నారు అని. ఎవరు మోస్తున్నారు ఈ మందసాన్ని అని అంటే యాజకులు మోస్తూ ఉన్నారు. అంటే యాజకులు చేయాల్సిన పని ఏమిటి అని అంటే వారు మోయడం. ఏం చేయాలట? మోయాలి. మోసే బాధ్యత ఎవరిది అంటే యాజకులది.
ఇక్కడ నిబంధన మందసాన్ని వాళ్ళు మోస్తూ ఉన్నట్లుగా ఈ భాగంలో చూస్తాం. కాబట్టి ఈనాడు ప్రభు బిడ్డలంగా మనమే కదా యాజకులం. మొదటి తలంపులో మనం యాజకులమని కొన్ని రిఫరెన్సులు దేవుని వాక్యంలో చూసాం కదా. మనమంతా యాజకులమే కదా. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం మోయవలసిన వారంగా ఉన్నాం. మోయడమా, అది నా వల్ల అవుతుందండి, నేను మోయగలనా? ఒక ఆమె అన్నది, ఆమె దెయ్యాలు పట్టింది. ఆమెకి దెయ్యాలు పడితే దేవుడు ఆమె దెయ్యాలన్నీ తీసివేశాడు. 7 దెయ్యాలు పట్టిన ఆమె. ఎవరు చెప్పండి? ఆమె ఎవరు? 7 దెయ్యాలు పట్టిన ఆమె ఎవరు? మగ్దలేని మరియా. ఇప్పుడు దెయ్యాలు పోయినాయి. దెయ్యాలు పోయిన తర్వాత యేసు ప్రభువు చనిపోయాడు. చనిపోతే ఇప్పుడు ఆమె ఎక్కడికి పరిగెత్తింది చెప్పండి? యోహాను సువార్త 20వ అధ్యాయంలో సమాధులుండే స్థలానికి వెళ్ళింది. దెయ్యం పట్టిన ఆమె ఒకసారి, దెయ్యం చేత బాధపడినామా, ఇప్పుడు ఎంత భయం ఉండాలా? వామ్మో, మళ్ళీ నేను ఆ సమాధుల కాడికి నేను పోలేనని, నా వల్ల కాదండి అని అనాలి కదా. అయితే ప్రభువుని ఎరిగింది. ఇక అవన్నీ లెక్క చేయలేదు. పరిగెత్తుకుంటూ చాలా చీకటి ఉండగానే సమాధుల దగ్గరికి పోయింది. సమాధుల దగ్గరికి పోయి ఏం చేసింది ఆమె? అప్పుడు ప్రభు తిరిగి లేచాడు. ప్రభు ఆయన గుర్తుపట్టకుండా ప్రభుతో ఒక మాట అన్నది ఆమె. ఏమన్నది? రండి, యోహాను సువార్త 20వ అధ్యాయంలో ప్రభుతో ఆ మగ్దలేని మరియ ఒక మాట మాట్లాడింది. ఏం మాట చెప్పండి? ఆ మాట 20వ అధ్యాయము 15వ వచనమా? 15వ వచనం చదవండి. 15వ వచనం. యేసు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచుతో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోవుదును. ఇప్పుడు అంటుంది ఆమె, అయ్యా, నువ్వేమన్నా ఆయన ఏమన్నా తీసుకొని పోయావా, మోసుకొని పోయావా? నాతో చెప్పు, నేనేం చేస్తాను? ఆయన్ని ఏం చేస్తాను? నేను ఎత్తుకొని పోతాను. ఎంత ధైర్యం అండి ఆమెకి! ఒక ఆడ మనిషి చనిపోయిన ఆ దేహాన్ని ఇప్పుడు ఆమె అంటుంది, నేను ఎత్తుకొని పోతాను, నేను ఆయన్ని మోస్తాను, నేను ఆయన్ని మోస్తాను. కాబట్టి చనిపోయాడు కదా, శవం కదా అంటే, లేదు నా ప్రభువుని, ఆయన ఎలాంటి ఏమన్నా కానీ ఆయన చనిపోయిన శవం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. ఆ ఉద్దేశము ఎట్లుందంటే, నేను ఆయన్ని మోస్తాను. నువ్వు ఎక్కడే మోసుకుని పోయావు చెప్పు, నేను ఆయన ఎత్తుకొని పోతా. ఒక్కదానివి కదమ్మా, నువ్వు ఎట్ట ఎత్తుకొని పోతుంటే ఏం పర్వాలేదు, ఒక్కదాన్నైనా పర్వాలేదు. నా ప్రభువుని నేను మోస్తాను. నా ప్రభు కొరకై నేను ఎంత పని అయినా చేస్తాను. నా ప్రభువును మోయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఈ జీవితం ప్రభు ఇచ్చిందే. ఈ జీవితం ప్రభు ద్వారా రక్షింపబడిన నేను ఒకప్పుడు దెయ్యాలు పట్టిన దాన్ని, ఒకప్పుడు పాపంలో జీవించిన దాన్ని, ఒకప్పుడు పాపంలోనే జీవిస్తూ సిగ్గు, నింద, అవమానము, గురుతులు ఇవన్నీ కలిగిన వాడను. అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే నా ప్రభువుని ఎత్తుకొని పోతాను. నేను నా ప్రభువుని నేను మోస్తాను. యాజకులు ఆ మందసమును ఏం చేస్తున్నారట? మోసుకొని పోతూ ఉన్నట్లుగా చూస్తాం. ఈనాడు దేవుని బిడ్డలంగా, ప్రభు బిడ్డలంగా మనం ఏం చేయవలసిన వారంగా ఉన్నాడు? ప్రభువును మోయవలసిన వారంగా ఉన్నాం. ప్రభువును మోయాలి. యోహానుకు రాసిన మొదటి పత్రిక రండి. యోహానుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహానుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, అక్కడ ఒక చక్కటి మాట ఉంది. 3వ వచనం చదవండి. యోహానుకు రాసిన మొదటి పత్రిక 5:3 వచనం. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మనం అనుకుంటాం, మోయడమా, అమ్మో ఇంత భారమైన పని నేను యాడ్ చేస్తానండి, ఆదివారం 10:30కే రావాలన్నా, నా వల్ల కాదండి, 11, 12 అట్లయితే పర్వాలేదండి, కాబట్టి నాకు కుదరదండి, నాకు చాలా భారం అండి అని అంటాం మనం. అయితే ఆయన ప్రేమించడం అంటే ఏమిటంట? అవి భారమైనవి కావు, భారమైనవి కావు. యేసు ప్రభువారు ఒక మాట అన్నాడు మత్తయి సువార్త 11:29లో. ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోసుకుంటున్న నా దగ్గరికి రండి. ఏమన్నాడు? నా కాడిని ఎత్తుకోండి. చదవండి అన్నమాట. యోహాను సువార్త, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29. మత్తయి సువార్త. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకొనుడి. 30వ వచనం. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. నువ్వు బరువు అనుకుంటున్నావు, లేదు, బరువు కాదు. నా భారం ఎట్లాంటిది? చాలా తేలికగా ఉంది. ఆయన ఆజ్ఞలు ఏమై ఉన్నాయట? భారమైనవి కావు. దేవుని మోయడం అనేది భారం కాదు.
అందుకనే ఆయన కాడి ఎలాంటిదిగా ఉంది? చాలా తేలిగ్గా ఉంది. అయితే ఏం చేయాలా? తేలికైన కాడిని మోయవలసిన బాధ్యత మన మీద ఉంది. యాజకులు, ఈ ఓబద్యా ఒక యాజకుడు, వాళ్ళు నిబంధన చేశారు, ఆ నిబంధనకు ముద్రలు వేశారు, స్థిరపరుచుకున్నారు. ఇదిగో మేము ఇలా జీవిస్తాం, మేము ఇలా ఉంటాము అని నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయంలో వాళ్ళు ఒక స్థిరమైన నిబంధన చేశారు. వారు చేయాల్సిన పని ఏమిటి అని అంటే, యాజకులు యెహోషువ గ్రంథంలో మందసాన్ని మోస్తూ ఉన్నారు. ఈనాడు దేవుని బిడ్డలంగా, ప్రభు బిడ్డలంగా మనం ఏం చేయవలసిన వారు? మందసను మోయవలసిన వారు. మోయడం నా వల్ల కాదంటే అంటావేమో, లేదు. ఆయన భారములు, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన కాడి ఎలాంటిదట? చాలా తేలికైనది. విలాపవాక్యములు 3వ అధ్యాయం. విలాపవాక్యములు 3వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథానికి ముందుంటుంది. 3వ అధ్యాయము 2:28 వచనం. 3:28. అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. చాలండి. అతని మీద మోపినవాడు ఎవరట? దేవుడే. ఈ కాడిని మన మీద మోపినవాడు ఎవరు? దేవుడే. ఈ కాడిని మన మీద మోపి, కాబట్టి దేవుడు మోపిన ఈ కాడిని ఈనాడు ప్రభుబిడ్డలంగా మనం ఏం చేయవలసిన వారంగా ఉన్నాము అంటే, అది మోయవలసిన వారంగా ఉన్నాం. ఆడు మనల్ని ఆయన మోస్తూ ఉన్నాడు. ఏమన్నాడు? ఇదిగో తల్లి గర్భం పుట్టింది మొదలుకొని నేను ఎత్తుకొనుచు మోసుకొని వచ్చిన వారులారా అని అన్నాడు కదా ప్రభు. మనల్ని మోసుకుంటూ వచ్చాడు ఆయన. కాబట్టి మనం మోయడం కాదు, ఆయన మనల్ని మోస్తాడు. మనం మోయాల్సిన అవసరంలా. కాబట్టి కాడిని ఎత్తుకుంటే చాలు, మోసేదంతా ఆయనే. అనుదిన మన భారము భరించువాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేసేయండి ఆయన మీద, అంతే. కాబట్టి ఆయన మోసేవాడు మనల్ని. మనం మోస్తాను అనుకుంటాం, మనం ఏం మోయం. మొత్తం మోసేదంతా ఆయనే. అది మోయాలనే ఆశ మనకుంటే చాలు. ఆ మగ్ధలేని మరియా, నా ప్రభువుని ఎక్కడ పెట్టావు చెప్పయ్యా, నేను ఎత్తుకొని పోతాను ఆయన్ని. నువ్వు ఒకవేళ తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టావేమో నాతో చెప్పు, పర్లేదు, ఎంత దూరమైనా పర్లేదు, నేను ఆయన ఎత్తుకుని పోతా అన్నాను. కాబట్టి మోసేటువంటి వారంగా, మోయడం తేలికే, భారం కాదు. దాన్ని మోపిన వాడు ఎవరు? యెహోవాయే మన మీద మోపాడు. ఎప్పుడైతే మనం మోస్తామో, ప్రభుని ఎప్పుడైతే మనం మోస్తామో, మనం దీవించబడతాం. యేసుప్రభు వారు యెరూషలేముకి వెళ్తున్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయంలో యెరూషలేముకి వెళ్తుంటే శిష్యులతో చెప్పాడు, పోండి, అక్కడ కట్టబడిన గాడిద ఒకటి ఉంది అన్నాడు. ఆ గాడిదని తీసుకొని వస్తే ఆ గాడిద మీద ప్రభు కూర్చున్నాడు. గాడిద ఇప్పుడు ప్రభుని మోస్తుంది. అయితే ప్రజలు ఏం చేశారు చెప్పండి? వస్త్రాలన్నీ పరిచారు. వస్త్రాలన్నీ పరిచి ఆ వస్త్రాల మీద గాడిద వెళుతూ వచ్చినట్లుగా చూసి, గాడిదకి ఎంత ఘనత వచ్చింది, గాడిదకి ఎంత ఆధిక్యత వచ్చింది. ప్రభు అన్నాడు కదా, ఈ రిఫరెన్స్లు తీయడం ఆలస్యం అవుద్ది. ఏమన్నాడు? నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తాను. ప్రభువును మనం మోస్తే ప్రభు మనల్ని మోస్తాడు. ప్రభువును మనం ఘనపరిస్తే ప్రభు మనల్ని ఘనపరుస్తాడు. కాబట్టి యెహోషువ గ్రంథములో ఆ యాజకులు మొట్టమొదటిగా వారు ఏం చేస్తున్నారు? నిబంధన మందసమును మోసేటువంటి వారుగా ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి మోయడం ఎంతో ప్రాముఖ్యమైన సంగతి. మొయ్యాలి. చాలామంది మొయ్యరు, దేవుణ్ణి మొయ్యరు. ఆ మందసములో ద్వితీయోపదేశకాండం 31లో రాయబడి ఉంది. అక్కడ దేవుని వాక్యం ఉంది. ఆ మందసంలో పెట్టారు దేవుని ధర్మశాస్త్రాన్ని. వాక్యము అది మందసంలో ఉంది. ఇప్పుడు మందసాన్ని భుజాల మీదకి ఎత్తుకుంటే ఏం మోస్తున్నాడు చెప్పండి? వాక్యాన్ని మోస్తూ ఉన్నారు. కొన్నిసార్లు నేను సిగ్గుతో చెప్తున్నాను ఈ మాట, నేను సిగ్గుపడే చెప్తున్నాను. కొన్నిసార్లు నేను మర్చిపోతాను. బండి తీసుకొని వెళ్తుంటాను కదా బజార్కి, కొన్నిసార్లు మర్చిపోయి గబగబ బండి తీసుకొని వెళ్ళిపోతాను. బైబిల్ పెట్టుకోవడం మర్చిపోతాను నేను. అయితే ఒక ఆమె ఉంది మన మందిరంలో, ఈరోజు రాలేదు. ఆమె బైబిల్ లేకుండా బయటికి వెళ్ళదు. కొట్టుగాడికి పోయి ఉల్లిపాయలు కొనాల్సిన బైబిల్ ఉండాల్సిందే. బైబిల్ లేకుండా, వాక్యం లేకుండా బయటికి వెళ్ళదు ఆమె. నేను సిగ్గుతో ఈ మాట చెప్తాను, నేను చాలాసార్లు మర్చిపోయాను. అలా పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి వాక్యమును మోయాలి. ఎప్పుడైతే మనం వాక్యాన్ని మోస్తామో ప్రభు మనల్ని గనుపరుస్తాడు. కొంతమంది ఈనాడు సేవకులు చాలామంది ఏం చేస్తారంటే, వాక్యంలో ఉంది యేసు ప్రభు వారు గత వారంలో చెప్పిన సందర్భం, వారు ధర్మశాస్త్ర గ్రంథమును చేతబుచ్చుకొని ఎవరి మధ్యకి వెళ్ళారు? యోధా వారి మధ్యకి వెళ్ళారు. వారి చేతిలో ఏముంది? దేవుని వాక్యం ఉంది. ఈనాడు చాలామంది సేవకులు ఏం చేస్తారంటే, బైబిల్ ఒక పక్కన పెట్టేసి ఇది పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఒక ఆయన వాక్యం చెప్పాడు, ఒక ఆయన వాక్యం చెప్తే కింద కూర్చున్న వాళ్ళు ఒకళ్ళు అన్నారు, నాకు వినపడలేదు, తర్వాత అన్నారు, నాకు తెలిసిందమ్మా అని. అయితే ఆయన చెబుతూ ఉంటే బాగా చెప్పాడు, బాగానే ఉంది, వాక్యం ఏదయ్యా నీ చేతిలో అని అన్నారు. ఏడుంది వాక్యం? బైబిల్ అయినా పక్కన పెడతాం కానీ మైకుని మాత్రం పక్కన పెట్టాం. కాబట్టి ఎప్పుడైతే
ప్రభువును గనపరుస్తామో ఆయన మనల్ని గనపరుస్తాడు. అందుకని దేవుని వాక్యం మన చేతిలో ఉండాలి. కాబట్టి ఈ మందసములో దేవుని వాక్యం ఉంది. ఆ మందసాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు మోస్తూ ఉన్నారు. ప్రభు బిడ్డలంగా దేవుని వాక్యాన్ని మనం మోస్తూ దేవుని వాక్యాన్ని ఘనపరిచినప్పుడు దేవుని ద్వారా మనం దీవించబడతాం. రెండోదిగా వాళ్ళు ఏం చేస్తున్నారు? రండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచునప్పుడు చాలండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ మందసాన్ని చూస్తూ ఉన్నారు. ఒకటి మోస్తున్నారు యాజకులు, రెండోది ఆ మందసం వైపు చూసేవారుగా ఉన్నారు. రండి, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 9వ అధ్యాయం 3వ వచనం. 9:3 చదవండి. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలే నీ ముందర నడిచిపోతున్నాడని నేడు నీవు తెలుసు. కాబట్టి మన ముందు ఎవరున్నారు? మన ప్రభువు ఉన్నాడు. మన ముందు ఎవరున్నారట? మన ప్రభువు ఉన్నాడు. అయితే ఇప్పుడు మందసం మన ముందు ఉండాలా, ఆ మందసాన్ని మనం చూసేవారంగా ఉండాలి. కాబట్టి మన ముందు మందసం కనపడాల. హెబ్రీ 12:2 విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ వెళ్ళాలి. అంటే మన ముందు ఎవరు ఉండాలా? మందసం, ప్రభువు ఉండాలి. ఇది గురి కలిగి ఉండాలి మన జీవితంలో. ఒకడు ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, మీ దగ్గర ఉన్న స్థలం మాకు ఇరుకైపోయింది, కనుక మేము అవతలకు పోయి చెట్లు నరుక్కొని మేము ఒక కట్టుకుంటాము అని అన్నప్పుడు మంచిదే, సరేలే పోండి అని అన్నాడు ఆయన. ఎవరు? ఎలీషా. పొమ్మన్నాడు. అప్పుడు అందులో ఒకడు అన్నాడు, ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? రండి, రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయం. అప్పుడు ఒకడు అన్నాడు, అయ్యా మేము అవతలకి వెళ్ళి చెట్లు తెచ్చుకోవాలా, మాకుండే స్థలం ఇరుగ్గా ఉంది, మేము పోతాము అని అంటే, అప్పుడు ఒకడు ఏమన్నాడు? 3వ వచనం, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు, కాబట్టి నువ్వు మాతో పాటు రావాలా, నువ్వు లేకుండా మేము పోము, నువ్వు మాతో ఉంటేనే మాకు మంచిది. మేము పోతామన్నాం, బాగానే ఉంది, కానీ మాతో పాటు ఎవరు రావాలా? నువ్వు రావాలి. ఈ మందసం వాళ్ళ ముందుంది, ఆ మందసాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాబట్టి క్రైస్తవ జీవితంలో, ప్రభు బిడ్డలంగా మన జీవితంలో ఎవరు ఉండాలంటే మన ముందు ప్రభు ఉండాలి. మన ముందు దహించు అగ్నివల ఆయన ముందర నడుస్తూ ఉన్నాడు. ఆయన చూడాలి. ఆయన మన ముందు పెట్టుకోకుండా మనం ఏ పని చేసినా మనం దాన్ని సాధించలేం. అందుకని ఆ శిష్యుడు అన్నాడు, నీవు మాతో పాటు రావాలి. ఒకసారి దేవుడు అన్నాడు, నిర్గమాకాండం 33వ అధ్యాయం. దేవుడు మోషేతో మాట్లాడుతూ 33వ అధ్యాయము 3వ వచనం, 3వ అధ్యాయం 3వ వచనం. మీరు లోబడనల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, దేవుడు అన్నాడు. మీరు లోబడనల్లని ప్రజలు గనుక నేనేం చేస్తాను? నేను మీతో పాటు రాను అని అన్నప్పుడు ఇప్పుడు ఏమన్నాడో తెలుసా? మోషే ఏమన్నాడు తెలుసా? నువ్వు రాకపోతే మేము ఇక్కడ నుంచి వెళ్ళము అన్నాడు. కాబట్టి నీవు ఉండాలి మాతో. కాబట్టి దేవుని బిడ్డలంగా మన జీవితాల్లో ప్రభు మనతో పాటు ఉండాలి. మనతో పాటు లేకపోతే మన జీవితంలో ఏం పొందలేం. ఒకసారి ఆయనకంటూ ముందుకు వెళ్ళిపోవాలనుకున్నారంట. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో వాళ్ళు ప్రభు కంటే ముందుగా అద్దరికి పోదామని ప్రయాణం అయితే సగం దూరం పోయిన తర్వాత అల్లాడిపోతున్నారు. తుఫాను వచ్చింది, ప్రభువు లేడు. అది కారణం. ప్రభువు లేడు, తుఫాను వచ్చింది, వాళ్ళ వల్ల కావట్లా. అప్పుడు ప్రభు వచ్చి తుఫాన్ అంతా నెమ్మలిపరిచాడు. కాబట్టి ప్రభువు లేకుండా మనం ఏం చేయలేం. మన ముందేముండాలంటే మందసం ఉండాలా. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం, నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా. అందుకని మన జీవితంలో మన ముందు ఏముండాలి అని అంటే ప్రభువు ఉండాలి. కీర్తనకారుడు 16వ అధ్యాయం 6వ వచనంలో అన్నాడు, నా దృష్టి నీ యందు నిలుపుచున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో గురి కలిగి చదవండి అన్నమాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం పౌలు అపోస్తలుడు అన్నాడు 3:14, క్రీస్తు యేసునందు కలుగు బహుమానం పొందవలెనని గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. ఏమన్నాడు? గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గురి లేకుండా నేను పరిగెత్తట్లేదు. గురి కలిగి, గురి ఏంటి? గురి నా ప్రభువును చూడడమే గురి. ఆయననే గురిగా పెట్టుకున్నాను. నా జీవితంలో, నా క్రైస్తవ జీవితంలో గురి కలిగి పరిగెత్తుతూ ఉన్నాను. కాబట్టి మందసము రెండవదిగా ఏముండాలట? మన ముందు
ఉండవలసినదిగా ఉంది. ఇక్కడ యాజకులు చేసే 2 పనులు, ఒకటి మందసాన్ని మోసారు, రెండోది మందసాన్ని చూసుకుంటూ మందసం వైపే వెళుతూ ఉన్నారు. మూడో విషయం చెప్పి నేను ముగిస్తాను. రండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవడం చూచినప్పుడు మీరున్న స్థలంలోని బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. దాని వెంబడి వెళ్ళవలెను. ఒకటి దాన్ని మోయాలి, రెండోది దాని వైపు చూడాలి, దానిని ముందుగా పెట్టుకొని వెళ్ళాలి, మూడోది బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను అనేది మనం చూస్తాం. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో రండి, ఒక మాట. 10వ అధ్యాయము 21-22 వచనాలు. 21-22. యేసు అతనిని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీ వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి వలవాడు గనుక ఆ మాటకు చిన్నబుచ్చుకొని దుఃఖపడుచూ వెళ్ళెను. కాబట్టి నన్ను వెంబడించు, నాతో రా అంటే ఏం చేస్తున్నాడు? వ్యసనపడుచు దుఃఖపడుచూ వెళ్ళాడు. ప్రేమించే చెప్పాడు ఈ మాట. అతనిని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉంది, అన్నీ బాగున్నాయి, నీ జీవితంలో అన్నీ బాగున్నాయి, అంతా బాగానే ఉన్నావు, కానీ ఒకటి మాత్రం కొదువు ఉంది. ఏమిటి అని అంటే, నువ్వు నన్ను వెంబడించు. ఇప్పుడు ఇక్కడ యెహోషువ గ్రంథం 3:3లో దాని వెంబడి వెళ్ళాలని ఉంది కదా. ఆ మందసం వైపు చూడాలా, మందసాన్ని గురిపెట్టుకోవాలా, మందసాన్ని మోయాలి, దాని వెంబడి వెళ్ళాలి కదా. అయితే నువ్వు దాని వెంబడి రా అంటే అతనేమన్నాడు? మిగుల వ్యసన పడుచు వెనక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళాడులే కానీ వెనక్కి వెళ్ళాడు. అబ్రహామును పిలిచాడు ఆదికాండం 12వ అధ్యాయంలో. అబ్రహాం ఏం చేశాడు? తన స్వజనం నుండి, తన బంధువుల దగ్గర నుండి, తనకున్న అక్కడ ఉన్న అన్నిటి వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడు. ప్రభు రమ్మనగానే ప్రభుని వెంబడించే విషయంలో అబ్రహాము వెళ్ళాడు. ప్రభు అన్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం, నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. కాబట్టి ప్రభు బిడ్డలంగా మనము ఆయనను వెంబడించవలసిన వారంగా ఉన్నాం. ఒకసారి యేసు ప్రభువారు సిలువ మోస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. ఆయన సిలువ మోస్తూ ఉంటే 32వ వచనం, 27:32, వారు వెళ్ళుచుండగా కురేనీయుడ సీమోనును ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతన్ని బలవంతము చేసిరి. కాబట్టి సీమోను ఇతన్ని సిలువ మోయడానికి తీసుకుని వచ్చారు. మోసాడు ఆయన. వాడు మోసి ప్రభువును వెంబడించాడు, ప్రభుతోటి వెళ్ళాడు. అయితే తిమోతిలకు రాసిన పత్రికలో దేమాను గురించి ఒక మాట ఉంది. ఈ మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. రండి, 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. 4వ అధ్యాయం 10వ వచనమేనా? 10వ వచనం. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెసలోనికకు, నన్ను విడిచి లోకంలోనికి వెళ్ళిపోయిన దేమ నన్ను వెంబడించట్లా, నాతోటి రాలేదు. అయితే కురేనీయుడైన సీమోను ప్రభుతో వెళ్ళాడు. శ్రమనండి, ప్రభుతో వెళితే శ్రమేనండి, సిలువ మోయాలంటండి, మోసాడు, ప్రభునే వెంబడించాడు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో యాజకులు ఆ మందసాన్ని మోస్తూ ఉన్నారు, రెండోది ఆ మందసాన్ని చూస్తూ ఉన్నారు, మూడోది ఆ మందసం వెంబడి వెళుతూ ఉన్నట్లుగా చూస్తాం. యాజకుల్లో ఉన్న 3 శ్రేష్టమైన లక్షణాలు. ఈనాడు దేవుని బిడ్డలం, మనమంతా యాజకులం కదా. అయితే మన ఆత్మీయ జీవితంలో ఈ 3 అనుభవాలు మనం కలిగి ఉండాలి. ఆ మందసాన్ని మోయాలి. మోస్తున్నావా? ఎప్పుడో ఒకసారి మోస్తూ ఉన్నావా? ఎప్పుడన్నా పండుగల పబ్బాలకు మోస్తూ ఉన్నావా? ఏదన్నా ఫంక్షన్లకు మోసేవాడిగా ఉన్నావా? ఎప్పుడూ మోసే వ్యక్తిగా ఉన్నావా? ఇది పరీక్ష చేసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యంను ఎప్పుడైతే మోస్తామో, దేవుని వాక్యంను ఎప్పుడైతే ఘనపరుస్తామో, ప్రభు మనల్ని ఘనపరుస్తాడు. యాజకులకి ఒక బాధ్యత ఏమిటి అని అంటే ప్రభువును మోయడం. నా వల్ల కాదండి, అది చాలా భారం అండి అని అంటే లేదు, ఆయన భారము చాలా తేలిక. ఆయన కాడు ఎట్లాంటిది? చాలా తేలిక. అక్కడ మోస్తే చాలు, ఆయనే మిగతాదంతా మనల్ని మోస్తాడు. మనం ఎప్పుడైతే మోయడానికి ఇష్టపడతామో మనల్ని మోస్తాడు ప్రభువు. కాబట్టి మందసమును మోయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఓబద్య ఎవరు అని అంటే యాజకుడు. ఈ యాజకుడు మందసాన్ని మోయేసే వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో మరి ప్రభు బిడ్డలంగా మనము ప్రభును మోసేవారంగా కనబడుతున్నామా? ప్రభువుని మోయకుండా అందరూ తమ సొంత కార్యములనే వాళ్ళు మోస్తూ ఉన్నారంట.
అయితే మన సొంత కార్యాలను మోస్తూ ఉన్నావా, ప్రభు కార్యాన్ని ఏమైనా మోసే వ్యక్తిగా కనబడుతున్నావా లేవా? ఇది మన ఆత్మీయ జీవితంలో పరీక్షించుకోవాల్సిన వారంగా ఉంది. రెండవది, ఆ మందసాన్ని చూడాలి. అయితే మనం ఏం చేస్తాము? అటు ఇటు చూస్తూ ఉంటాం. పేతురు, సీమోను పేతురు, మత్తయి సువార్త 14:30 గాలిని చూసి భయపడి మునిగిపోసాగి. ఏం చూశాడు? గాలిని చూసి. ప్రభువుని చూస్తున్నంతసేపు బాగానే ఉంది, ప్రభువుని చూసినంతసేపు నేల మీద నడిచాడు. ఎప్పుడైతే లోకం వైపు చూశాడో, ఆ పరిస్థితుల వైపు చూశాడో, విశ్వాసంలో బలహీనుడైపోయాడు. మన ఆత్మీయ జీవితంలో మన చూపు ఎట్లా ఉంది? మన చూపు ప్రభువు మీద ఉండాలా? మనకు ముందుగా ఆయన గురిగా పెట్టుకోవాలి. ఆ గురి వైపే చూస్తూ పరిగెత్తుతూ ఉండాలి. ఆత్మీయ జీవితంలో మన చూపు ఎలాంటిదిగా కనబడుతుంది? ప్రభు వైపు చూసే వారంగా ఉన్నామా? కాబట్టి అలాగూ మనము మరి ఆయన్ని గురిగా పెట్టుకొని ముందుకు సాగవలసిన వారంగా ఉన్నాం మన ఆత్మీయ జీవితంలో. మూడవదిగా ఏం చూస్తూ ఉన్నామనంటే దాని వెంబడి వెళ్ళాలి. కాబట్టి ప్రభు వాళ్ళు అన్నారు, నువ్వు లేకపోతే మేము వెళ్ళాం, నువ్వు రాకపోతే మేము వెళ్ళాం. మీరు లోబడిన వాళ్ళని ప్రజలు కనుక నేను రానని ప్రభు అన్నాడు. లేదు మీరు రాకపోతే మేము వెళ్ళాం. అయ్యా ఎలీషా గారు, మాకు స్థలం కావాలి, చెట్లు కొట్టుకోవాలి, మేము అవతలకు పోతాం, సరిపోండి అని అంటే లేదు మీరు లేకపోతే మేము పోం, మీరు లేకపోతే మేము. ఇది మన జీవితంలో ప్రాముఖ్యమైన సంగతి. ప్రభువు లేకుండా మనం ఏం చేయలేము. ప్రభువు లేకుండా ఏం చేసినా కూడా అది మనం ఏం కూడా సాధించలేము. అందుకని నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరని ప్రభు అన్నాడు. కాబట్టి ప్రభు లేకుండా ఏమన్నా చేస్తున్నావేమో, ప్రభువు దూరంగా ఉండి ఏమన్నా చేస్తున్నావేమో. కాబట్టి అవి పరీక్షించుకోవాల్సిన వారంగా ఉంది. యాజకులు ఈ మూడంతల అనుభవాన్ని కలిగి మరి ప్రభు మీద ఆధారపడవలసిన వారంగా వారు నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయంలో ఓబద్యా అనేటువంటి మనుషుడు కూడా వారు స్థిరమైన నిబంధన చేసుకున్నారు, వారు ఒక ముద్రలు వేసుకున్నారు. కాబట్టి వారు ఒప్పుకున్న దాన్ని బట్టి ఒక స్థిరమైన ముద్ర, స్థిరమైన తీర్మానంలోనికి వచ్చారు. ఈనాడు ప్రభు బల దగ్గర మనం కూడా ఇలాంటి తీర్మానం చేసే వారంగా ఉంటాం. ప్రభువా, నేను కూడా, మీరు నన్ను యాజకునిగా చేశారు, నన్ను యాజకునిగా చేయడం కొరకు మీరు రక్తం చిందించారు, నేను ఒక యాజకుడను. అయితే యాజకుడిగా నేను ఎంతసేపు నా భారాలు నేనే మోస్తున్నాను, నా పరిస్థితులు నేనే మోస్తున్నా, కానీ మిమ్మల్ని మోసిన వాడిని కాను, మీ కాడిని మోసిన వాడిని కాను, అయితే మీ వైపు చూసిన వాడిని కాను. అంత నా పనులు నా మిగతా అవన్నీ చూసుకుంటూ కాలాన్ని గడిపి వ్యర్థపడుతూ వచ్చాను. మీ వైపు చూడాలని, మీ వెంబడే వెళ్ళాలని చెప్పారు. కాబట్టి ప్రభు లేకుండా మనం ఏం చేయలేం. ప్రభు వెంబడిస్తూ ప్రభు ద్వారా గొప్ప దీవెనలను మనం పొందుకునే వారంగా ఉంటాం. ఆ విధంగా దేవుడు మనకి సహాయపడుగా. కొన్ని విషయాలు మనము ప్రార్థనలో ఉంటాము, మనల్ని మనం పరీక్షించుకుంటూ మనం ఎలాంటి వారంగా ఉన్నాం. యాజకులమే కదా, యాజకులకు ఉండాల్సిన ఆ లక్షణాలలో ఎక్కడ కోల్పోయామో, ఎక్కడ తప్పిపోయామో ఈ వారంలో అవన్నీ కూడా జ్ఞాపకానికి చేసుకొని ప్రభు దగ్గర క్షమాపణ పొంది ఆ రీతిగా ప్రభు వలన మనసే మరి కలిగిన వారుగా ఉంటాం. దేవుడు ఆ విధంగా మనం సహాయపడి ప్రార్థన చేస్తాం.